కేతేపల్లి పోలీసులు చాకచక్యంగా దొంగలను పట్టుకున్నారు. నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేతేపల్లి ఎస్ఐ శివతేజ వారి సిబ్బందితో కలిసి కేతేపల్లి టోల్ ప్లాజా వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు సర్వీస్ రోడ్డుపై ఒక తాళం వేసిన ఇంటి లోపలికి వెళ్లడానికి రోడ్డుపై నిలుచుని ఉన్నారు. అనుమానాస్పద రీతిలో కనిపిస్తే వారిని చాకచక్యంగా పట్టుకుని వారి వేలిముద్రలు చెక్ చేయగా వీరు గతంలో దొంగతనాలు చేసినట్లు ఉండటంతో అలాగే కేతేపల్లి పరిధిలో 2022లో కూడా వీరు దొంగతనం చేసినట్లు ధృవీకరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గోపీనాథ్ గతంలో అనేక దొంగతనాలు చేసి జైలు జీవితం కూడా గడిపారు. అతని వెంట ఉన్న ఇంకొక నిందితుడు గోపీకృష్ణ ఈ మధ్యనే ఇతడితో కలిసి దొంగతనాలు చేసినట్లు తెలిపారు. గోపీనాథ్పై 17 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం తెలంగాణలో 3 దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారు. వారి వద్ద నుండి 14 తులాల బంగారు నగలు, 15 తులాల వెండి పట్టీలు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సాలిగౌరారం సర్కిల్ ఇన్స్పెక్టర్ కొండల్రెడ్డి, కేతేపల్లి సబ్ ఇన్స్పెక్టర్ శివతేజ మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు. మధ్యాహ్నం ఎస్ఐ కేతేపల్లి వారి సిబ్బందితో పాటు నేషనల్ హైవే పైన పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు కేతేపల్లి దగ్గర సర్వీస్ రోడ్లో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉంటూ వ్యాన్తో పాటు ఉన్నారు. ఆ అనుమానాస్పద వ్యక్తులను పట్టుబడి చేసి వాళ్ళను విచారిస్తే వాళ్ళు ఫింగర్ ప్రింట్ స్కానర్ ద్వారా ఫింగర్ ప్రింట్స్ తనిఖీ చేస్తే వాళ్ళు గోల్డ్ అఫెండర్స్గా గుర్తించడం జరిగింది. గుర్తించిన తర్వాత వాళ్ళ బ్యాగుల్లో చెక్ చేస్తే కొన్ని గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్నాయి. పంచుల సమక్షంలో విచారిస్తే అతడు గతంలో పాత నేరస్తులను ఒప్పుకోవడం జరిగింది. వాళ్ళ పేర్లు A1 పిట్ట గోపీనాథ్, ఎలియాస్ గోపి, ఎలియాస్ లక్కీ అంటారు. ఇతను కొండపల్లి గ్రామం, ఇబ్రాహీంపట్నం మండలం వాస్తవ్యుడు. అదేవిధంగా A2 వచ్చేసి సింహసత్రి గోపికృష్ణ, ఎలియాస్ గోపి. ఇతను వత్సవాయి మండలము, కృష్ణా జిల్లా, మంగోలు గ్రామం. ఇతను వీళ్ళిద్దరూ కలిసి ఇంటికి కన్నం వేసే దొంగతనాలు చేస్తున్నట్టుగా ఒప్పుకోవడం జరిగింది. వాళ్ళ ఆభరణాలు కూడా దొంగ వస్తువులు చెప్పడం జరిగింది. వీరు A1 పిట్ట గోపీనాథ్ గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 17 కేసుల్లో దాదాపు కంచికచర్ల, ఇబ్రాహీంపట్నం, కొల్లూరు, మైలవరం, నందిగామ మరియు నూజివీడు ప్రాంతాల్లో దాదాపు 17 కేసుల్లో నేరాలు చేసి పట్టుబడి జైలు శిక్ష, కొన్ని కేసుల్లో శిక్ష కూడా అనుభవించి బెయిల్ పైన వచ్చిన తర్వాత మళ్ళీ అదేవిధంగా నేరాలు చేస్తుండు. ఈ క్రమంలో శ్రీమతి గోపిని చేరదీసి అతనితో పాటు ఇద్దరు కలిసి మన దగ్గర కేతేపల్లిలో 2023లో ఒక దొంగతనము పగటిపూట దొంగతనం చేయడం జరిగింది. ఆ దొంగతనం చేసి అదేవిధంగా మునగాలలో కూడా ఒక దొంగతనం చేశారు. అదేవిధంగా మన ముదిగొండ మండలం ఖమ్మం జిల్లా కూడా ఒక దొంగతనం చేయడం జరిగింది. మన తెలంగాణలో 3 దొంగతనములు, అదేవిధంగా ఏలూరులో 3, విజయవాడలో 1, మొత్తం టోటల్గా అక్కడ ఆంధ్రప్రదేశ్లో 4. మొత్తం ప్రస్తుతానికి A1 గోపీనాథ్ బయటకు వచ్చిన తర్వాత 7 నేరాలు చేయడం జరిగింది. ఆ 7 నేరాల్లో సింహసత్రి గోపి A2తో కలిపి 2 నేరాలు, ఆ తర్వాత గోపీనాథ్ మిగతా 3 నేరస్తులతో కలిపి వేరే నేరస్తులతో కలిపి మిగతా నేరాలు చేయడం జరిగింది. వీరి వద్ద నుంచి 14 తులాల బంగారు ఆభరణములు, 140 గ్రామ్స్ గోల్డ్, 15 తులాల వెండి పట్టీలు, అదేవిధంగా వారి వద్ద ఉన్న 2 సెల్ ఫోన్లు స్వాధీనపరచుకోవడం జరిగింది. వాటి విలువ 10,50,000 ఉంటుంది దాదాపుగా. వీరిద్దరిని ఇప్పుడు అరెస్ట్ చేసి మన కేతేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల కేసులో అరెస్ట్ చేసి వాళ్ళను కోర్టుకు తరలిస్తున్నాము. ఈ కేసును ఛేదించడంలో మన సిఐ గారి పర్యవేక్షణలో శనివారం కొండరెడ్డి, అదేవిధంగా ఎస్ఐ శివతేజ మరియు వారి సిబ్బంది అందరూ కూడా అజిత్ రెడ్డి మరియు రాంబాబు ఇతర సిబ్బంది అందరూ కూడా చెప్పడం జరిగింది. వీళ్ళందరికీ రివార్డు గురించి ఎస్పీ గారికి ప్రపోజ్ చేయడం జరిగింది.